గత 5 సంవత్సరాలుగా అనేక సందర్భాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా భూముల చుట్టూతా జరుగుతున్నటువంటి అక్రమాల మీద పదే పదే మేము మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులకి అనేక మందికి తెలుసు, 2023 మార్చి నెలలో 3-5 తారీఖుల మధ్య ఇదే వేదికగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం, దానికి ముందు కొన్ని రోజుల ముందు విశాఖ ఇండస్ట్రియల్ సమిట్ చేసి దానిలో ఎంఓయూలు కుదుర్చుకున్నాము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి అని పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఏ విధంగా లక్షల ఎకరాలు ఆ రోజు మీకు పత్ర సహిత ఆధారాలతోటి దాదాపు ఒక 4 లక్షల ఎకరాల వరకు భూ సంతర్పణ పవర్ ప్రాజెక్టుల పేరున జరుగుతూ ఉంది అనేటటువంటి దాన్ని ఆ రోజు వెలుగులోకి తేవడం జరిగింది. ముఖ్యంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ అనేటటువంటి కంపెనీలు, విశ్వేశ్వర రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయులు. ఆ రోజునే ఈ అంశాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. ఏదైతే మేము ఆరోపణ చేశామో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్కి సంబంధించి పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి భూ సంతర్పణ ఏ విధంగా జరుగుతుంది, అక్రమంగా జరుగుతుంది, అటవీ భూములు, రెవెన్యూ భూములు, అన్ని రకాల భూములు ఏ విధంగా దోచేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఏదైతే మేము ఆ రోజు జీవోలతో సహా ఎంఓయూలు, జీవోలు మీరందరూ కూడా ఆ రోజు గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఎంఓయూలు ఎంటర్ అవ్వడానికి ముందే జీవోలు ఇచ్చినటువంటి ఘనత, ల్యాండ్స్ ఏ విధంగా కట్టబెట్టాలి, భూములు ఏ విధంగా కట్టబెట్టాలని ఆ రోజు ఇదే విశాఖపట్నం సాక్షిగా మేము బహిర్గతపరచడం జరిగింది. ఇవాళ అదంతా అక్షర సత్యమై వాస్తవానికి ప్రతిరూపంగా ఇవాళ నిలబడుతుంది వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి శరాఘాతంగా మారింది. ఒకవైపు ప్రాజెక్టుల రూపాన ఇలా విద్యుత్ ప్రాజెక్టులని, రకరకాల పారిశ్రామిక వాడలని అస్మదీయ కంపెనీలకి వారికి సామర్థ్యం లేకపోయినా, పెట్టుబడి సామర్థ్యం లేకపోయినా, ఆయా రంగాల్లో అనుభవం లేకపోయినా కానీ లక్షలాది ఎకరాలు కట్టబెట్టినటువంటి తీరు ఒకవైపు కనపడతా ఉంటే, రెండో వైపు రాష్ట్రం మొత్తం చెప్పక్కర్లేదు, ఈ విశాఖపట్నం ఒక్కసారి ఈ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందా కానీ ఏ విధంగా భూ కబ్జాదారులు రెచ్చిపోయి విశాఖపట్నం మీద గెద్దల్లాగా పేదలు, బడుగు వర్గాలు, వీళ్ళు వాళ్ళని కాదు, పారిశ్రామికవేత్తలు లేకపోతే ఉన్నత వర్గ అన్ని రకాల వర్గాలకి సంబంధించిన భూములు చివరికి డీ పట్టా భూములు వరకు ఏ విధంగా కబ్జా చేశారు, ఏ విధంగా కొట్టేశారు, ఏ విధంగా అధికారికంగా బదలాయించుకునే దానికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడిచేటటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఇక్కడ జరిగిన దాష్టికాలు మీ అందరికీ తెలిసిందే. భూములు దాటుకొని డీ పట్టా భూముల దగ్గర నుంచి ప్రైవేటు భూములు, కట్టడాలు ఎన్ని కబ్జాకు గురైనవి, ఏ ఏ భూములు కానీ ఆస్తులు కానీ ఏ విధంగా నామమాత్ర ధరకి బెదిరించి లాగేసుకున్నారనేటటువంటి దానికి ఇది విశాఖలో ఏదైతే నిత్యకృత్యమైందో వైకాపా నాయకులు ఆగడానికి సంబంధించి ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారనేది అర్థమవుతూ ఉంది. అలాగే సింహాచలం దేవాలయ భూములకి సంబంధించి కూడా చాలా వరకు వాటికి సంబంధించి కూడా అన్యాక్రాంతం అయినటువంటి పరిస్థితి. ఇలా అక్రమంగా భూదోపిడీ చేసి సంపాదించినటువంటి సొమ్మునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100 కోట్లు, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 100 కోట్లు ఏంటంటే అది ఇక్కడ ఎవరో చెప్తున్నారు, విశాఖపట్నంలో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు ఒక అభ్యర్థి, వైకాపాకి సంబంధించిన అభ్యర్థి పెట్టాడంటే ఎంత భూదోపిడీ ఇక్కడ ప్రజల దగ్గర నుంచి చేస్తే అంత డబ్బులు తీసుకొచ్చి పెట్టగలిగారండి. ఇక్కడ నుంచి దోచేసినటువంటి వనరులు, రాష్ట్రంలో దోచేసిన వనరులతోటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విశృంఖలంగా డబ్బుల్ని వైకాపా నాయకులు ఖర్చు పెట్టారు. అయితే ప్రజలు చాలా విఘ్నతతోటి ఈ అరాచకాలకి చర్మగీతం పాడాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఓటింగ్ వేశారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఏదైతే నేను ఇక్కడ ఒకవైపు ప్రాజెక్టులో మాటన జరిగినటువంటి భూ సంతర్పణలు,
అలాగే భూ కబ్జాలు ఏదైతే పేద ప్రజల్ని బడుగుల్ని ప్రజల్ని బెదిరించి చేసినటువంటి భూ కబ్జాలు వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని శిక్షించాలి. అదేవిధంగా అభాగ్యులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందనేటటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ విశాఖ భూ మాఫియాకి సంబంధించిన బాధితులకు అండగా ఉంటుంది. రాబోయే ప్రభుత్వంలో ఏదైతే ఈ అక్రమాలకి అన్నిటికీ సంబంధించిన అంశాల్లో వాస్తవాన్ని వెలుగులోకి తీసి రియల్ రైట్ఫుల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు వాళ్ళు అనుభవించేటటువంటి విధంగా చర్యలు ఉపక్రమించే విధంగా మా యొక్క ప్రయత్నం కూడా ఉంటుందని తెలియజేస్తూ అందరూ కూడా సవివరంగా ఈ యొక్క